ఏపీలో ఒక కొత్త బ్యాక్టీరియా వల్ల ప్రస్తుతానికి ఒక వ్యాధి వ్యాపిస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరు స్క్రబ్ టైఫస్. ఈ స్క్రబ్ టైఫస్ అనే ఈ బ్యాక్టీరియా వల్ల ఒక మహిళ మృతి చెందిందంటే అర్థం చేసుకోండి. అసలు ఈ స్క్రబ్ టైఫస్ ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుతుంది అన్ని తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అసగ్నా, హోమియోపతిక్ ఫిజిషియన్. స్క్రబ్ టైఫస్ అనే ఫీవర్ ఇప్పుడు ఏపీలో బాగా స్ప్రెడ్ అవుతుంది. అరౌండ్ 1500 కన్నా కేసెస్ ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఎక్కువగా చిత్తూరు, కాకినాడ, వైజాగ్ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువగా ఉంది. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. బికాస్ ఇట్ ఇస్ కంటేజియస్. అయితే ఇది దేని వల్ల వస్తుంది అంటే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దాని పేరు ఓరియంషియా సుసుగాముషి. ఇది మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే ఒక చిన్న పురుగు వల్ల, అంటే నల్లి లాంటి పురుగు టిక్ వల్ల ఎంటర్ అవుతుంది. ఈ పురుగుకి ఆల్రెడీ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇది కుట్టిన చోట మనకు ఒక బ్లాక్ స్పాట్ అనేది ఫామ్ అయిపోతుంది, నల్ల మచ్చ ఫామ్ అవుతుంది. ఇది అప్పుడు బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన 5 to 7 days కి మీకు సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. ఏం సిమ్టమ్స్ ఉంటాయి అంటే మీకు ఫీవర్ ఉంటుంది, హై ఫీవర్ ఉంటుంది, ఇలా నల్ల మచ్చలు ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడేక్ ఉంటుంది ఎక్కువగా. సో ఇలాంటి సిమ్టమ్స్ రాగానే చలికాలం కదా, కామనే కదా అనుకోవద్దు. ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సిమ్టమ్స్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఇంకొక వారం ఆగితే ఏమవుతుంది, ఈ బ్యాక్టీరియా అన్ని ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటాము. సో అన్నిటిని, మేజర్ ఆర్గాన్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఈ విధంగానే చూసుకోకుండానే విజయనగరంలో ఒక మహిళ చనిపోయారు. సో అంతవరకు తెచ్చుకోవద్దు, అంతవరకు ఎవరికి రాదు. మీరు ఫస్ట్ సిమ్టమ్స్ గమనించగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది గుర్తుపెట్టుకోండి. ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఈజీ, తొందరగానే రికవర్ అయిపోతారు. అండ్ ఆల్సో మీకు వెళ్ళంగానే టెస్ట్ చేస్తుంటారు, ఎలిసా, పీసీఆర్ టెస్ట్ లాంటివి చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీకు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఉందా లేదా అని రూల్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు. బట్ దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది అందరికీ చేరేలా చూడండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి.